ప్రాణం చాలా విలువైనది కనుక ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని ఏపీ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషా శ్రీచరణ్ హితో పలికారు. అనంతపురం అంబేద్కర్ భవన్లో నిర్వహించిన జాతీయ రహదారి భద్రతా ముగింపు వారోత్సవాల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వారోత్సవాలపై విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీలలో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులను అందజేశారు. అనంతరం ఆమె స్కూటర్ను నడిపారు. सर 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 को सर 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 को सैड रमेश को अक्का मध्य निलबड़े मध्य निलबड़े सैड मध्य निलबड़े जెండా డౌన్ సార్ పైకి ఎత్తు సార్ ఊరికే అట్లా అంతే ఓకే సార్ రండి మేడం సార్ మీరు కొద్దిగా కాన్స్టిట్యున్సీలో కూడా ఏదో ఒక రకమైన ప్రోగ్రామ్ చేస్తూ కూడా 2 వీలర్స్ వాళ్ళని 4 వీలర్స్ వాళ్ళని వాళ్ళందరినీ కూడా ఎన్లైట్ చేసి ప్రోగ్రామ్ చేసుకుంటున్నాము. అదేవిధంగా వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. సో పబ్లిక్ హౌ టు యూటిలైజ్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్, హౌ టు ఫాలో, మళ్ళీ హెల్మెట్స్ అనేది ఎంత కంపల్సరీగా ఉంటుంది అండ్ ఎట్లు వాడడం దానిపైన కూడా శిక్షణ కూడా జరిగింది. సో దీన్ని సక్సెస్ఫుల్గా మొత్తం జిల్లా మొత్తం కూడా ఈ ప్రోగ్రామ్ని ఈ వారోత్సవాలు ఈరోజు లాస్ట్ డే సక్సెస్ఫుల్గా చేసుకునే దాంట్లో మనం ముందుకెళ్ళాం. వాళ్ళ పార్టీ థీమ్ అది వాళ్ళు చేసుకోవచ్చు, బట్ ఆ పాదయాత్ర వల్ల ఎక్కడ కూడా ఎటువంటి ఒక ప్రభావం అయితే ప్రజల్లో ఉండబోదు అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ మనందరిది కూడా బలమైన నమ్మకం. ఎందుకంటే ప్రజల్లో అభివృద్ధి సంక్షేమ పథకాలు రెండు కూడా ధ్యేయంగానే ఈరోజు మనం పనిచేస్తున్నాం.